ఎందుకంటే దే హావ్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ మెరిటోరియస్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మోడీ ఏం రిక్వెస్ట్ చేయొచ్చు ట్రంప్? అబ్సల్యూట్లీ సార్. మోడీ ఒకటి ఈ ఎడ్యుకేషన్ డిపోర్ట్ సంబంధించి, అంటే చాలా మంది ఇల్లీగల్ గా డిపోర్ట్ ఉన్న వాళ్ళకి ఎంతమంది ఇల్లీగల్ గా ఉంటున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 18,000 మంది మొదటి లిస్ట్ లో ఐడెంటిఫై. వీళ్ళు ఎట్లా వెళ్ళారు ఇల్లీగల్ గా అంటే? చెప్తాను సార్. భారతదేశంలో ఉన్న హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, కేరళ అన్నిటికీ మించి కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి టౌట్స్ ని పట్టుకొని, మధ్యవర్తులను పట్టుకొని డైరెక్ట్ గా అమెరికా వెళ్లకుండా భరత్ గారు కెనడాలో కొన్ని యూనివర్సిటీస్ లో అడ్మిషన్స్ తీసుకొని, ఆ యూనివర్సిటీస్ లో అడ్మిషన్స్ అయిపోయిన ఒక 4 నెలలకి కెనడా వెళ్ళిన తర్వాత ఆరోగ్య రీత్యా అని చెప్పు, క్లైమేట్ రీత్యా అని చెప్పు, వాతావరణం పడలేదని చెప్పు వాళ్ళ అడ్మిషన్స్ విత్డ్రా చేసుకుని ఈ టౌట్స్ ఏం చేస్తున్నారు, అమెరికాకి కెనడాకి మధ్య బోర్డర్ ని దాటిస్తున్నారు సార్. ఇది నెంబర్ 1. బార్డర్ దాటడం. మరి బార్డర్ దాటితే అక్కడ ఇప్పుడు మన దగ్గర బార్డర్ దాటితే కాల్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. నేను చెప్తాను సార్. భారతదేశానికి నేపాల్కి మధ్య ఉన్న బోర్డరు చాలా ఫ్రీ బోర్డర్. అట్లానే అమెరికా, ఉత్తర అమెరికా ఖండంలో 2 దేశాలు ఉన్నాయి. పైనేమో కెనడా, కిందేమో అమెరికా. ఆ 2 స్నేహపూర్వక సంబంధమైన దేశాలు కాబట్టి వాళ్ళకి బోర్డర్ చెక్స్ మొన్నటి వరకు అసలు పెద్ద ఏమి లేవు సార్. సో చాలా ఫ్రీ ఫ్లో అనమాట. అటు ఇటు వెళ్ళొచ్చు వితౌట్ వీసా. దాన్ని వీళ్ళు కొంత కాదు పూర్తిగా మిస్యూజ్ చేశారు. నెంబర్ 1. ఇంకోటి వాళ్ళ బార్డర్ కాపలా పెట్టరా? ఉంటది కానీ డాంకీ రూట్ అని, అంటే దొంగ రూట్లు ఇవన్నీ వెళ్ళారు సార్. వీటితో పాటు సార్ డాంకీ రూట్ అంటే గాడిదల మీద పంపిస్తారా అని కాదు, దొంగ రూట్ అని అర్థం. దొంగదారి, దొడ్డిదారి సింహ భాగంలో వెళ్ళకుండా దాటిస్తారు. ఏదో విధంగా టౌట్స్, మధ్యవర్తులు. ఇక్కడ 40 లక్షలు 50 లక్షలు తీసుకుని మనం దాటిన తర్వాత మరి సరే ఎక్కడైనా చెక్స్ అవుతాయి కదా, మీ పాస్పోర్ట్ ఇది. అబ్సల్యూట్లీ సార్, అదే మీకు చెప్పింది. వాళ్ళకి ఎవరు అక్కడ దాటినంత మాత్రం ఏం చేస్తారు? రైట్ సార్. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి కొత్తగా లా తీసుకురాలేదు సార్. పాత రూల్స్ ని, పాత రెగ్యులేషన్స్ ని స్ట్రిక్ట్ గా అబ్జర్వ్ చేయమని చెప్పారు. ఇందాక చెప్పాను సార్ నేను. ఇదివరకు వెళ్ళిన వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ స్టోర్ లోనూ, ఏ గ్యాస్ స్టేషన్ లోనూ ఇరుక్కుపోయేవాళ్ళు సార్. అక్కడ పని చేసుకుంటా, డాలర్లు సంపాదించుకుంటా 15 ఏళ్ళు 20 ఏళ్ళు గడిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా ఒక లిస్ట్ తీస్తే మొదటి లిస్ట్ లో 18,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ ఇండియా అనేది ఒక లిస్ట్ తీశారు సార్. ఎవరు తీశారు? ఐసీఈ, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, పార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ సార్. ఇది ఒక లిస్ట్. ఈ లిస్ట్ తో కాకుండా అమెరికాకు వెళ్తానికి ఇంకో మార్గం చెప్పనా సార్? మొన్నటి వరకు కింద గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ అమెరికా అయింది ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత. ఆ అమెరికాకి మెక్సికోకి బోర్డర్ మధ్య నుంచి చాలా మంది లాటిన్ అమెరికన్ కంట్రీస్కి వెళ్ళి, లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికో వెళ్ళి, ఆ వెస్టిండీస్ దీవుల నుంచి కొంతమంది అట్లాంటిక్ దాటుకొని లోపలికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా ఇది ఒక 2వ మార్గం. 3వ మార్గం, రైట్ రాయల్ గా అమెరికా వెళ్తారు. B1 B2 వీసా తీసుకొని, అంటే విజిటర్స్ వీసా తీసుకొని వెళ్తారు సార్. పాస్పోర్ట్ చించి బాత్రూమ్ లో వేస్తారు. ఇది డెలిబరేట్ గా వేసి కొల్లం తిరుగుతూ ఉన్నారు మొన్నటి వరకు. అలా వెళ్ళి కాదు, ఇప్పుడు డిపార్ట్మెంట్ స్టోర్స్ లో ఉద్యోగం పెట్టుకునే వాళ్ళు అడగరా నువ్వు ఏ కంట్రీ, ఎక్కడి నుంచి వీసా ఉండదా అని అడగరా? వెరీ గుడ్ సార్. అలా అడిగే వాళ్ళు ఉంటారు, తక్కువ ఉంటారు. ఎక్కువ మంది ఏంటంటే నాకు మీరు గంట పని చేస్తే మీకు నేను $10 ఇస్తాను అన్నాడు అనుకోండి. చాలు బాబు, నాకు $10 చాలు, నాకు ఇవ్వు అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఇక్కడ మినిమం రూల్స్ ఫాలో కావాల్సిన అవసరం లేదు. వీళ్ళకైతే తక్కువ రేట్లో తక్కువ ఇవ్వచ్చు, తక్కువ కూలి ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవచ్చు. అది ఆ దుకాణదారుడి యొక్క. ఎక్కడైనా అమెరికన్ పోలీస్ గానీ, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గానీ వీళ్ళని పట్టుకోవా? అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు అదే జరుగుతుంది. మొన్నటి వరకు అది జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే సార్, యథా రాజా తదా ప్రజ. ఇప్పుడు ఎవరు పట్టించుకోలేదు. మన జో బైడెన్ మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు ఇండియన్స్ కాకుండా మిగతా చాలా కంట్రీస్ 150 దేశాల నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నారు, పనిచేస్తున్నారు. అన్ని లిస్టులు తీస్తున్నారు ఇప్పుడు. మరి ఎంతవరకు డొనాల్డ్ ట్రంప్ దొరికిన వెంటనే వాళ్ళు జైల్లో వేసేస్తారా? జైల్లో అంటే ఇప్పుడు జనరల్ గా అయితే ట్రయల్ చేయాలి సార్. అంటే కోర్టు తీసుకెళ్లాలి, ఒక్కొక్కళ్ళ మీద ఎంతో ఖర్చు పెట్టాలి, ఇవన్నీ జరుగుతున్నాయి సార్. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే అదేంది రేపొద్దున కోర్టులు ఛాలెంజ్ చేసినా గానీ తర్వాత విషయం, ముందల వీళ్ళందరూ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అని చెప్పేసి ఆ యాక్ట్ కింద తీసుకొచ్చి ఏదో కేసు పురమాయించి ముందర ఫ్లైట్ ఎక్కించండి వీళ్ళని అని కంప్లీట్ గా వాళ్ళ చట్టాల ప్రకారం అక్కడ ఇల్లీగల్ గా ఉండడం, పనిచేయడం అని నేను ఇమ్మీడియట్ గా జైల్లో పెట్టరా? ఇమ్మీడియట్ గా జైల్లో పెడితే, జైల్లో మేపటానికి జైల్లో వీళ్ళని పెడితే అయ్యే ఖర్చు చూసుకుంటే, ఫ్లైట్ లో ఎక్కిస్తే పంపించే ఖర్చు చూసుకుంటే
ఒకే ఒక దెబ్బతో ఫ్లైట్ లో ఎక్కించి సరే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు, ఎన్ని రోజులు జైల్లో పెట్టలేదా వీళ్ళని? చాలా తక్కువ మందిని పెట్టేవాళ్ళు చాలా తక్కువ రైట్స్ అయ్యాయి. అంటే పెద్ద విజిలెంట్ అన్నది లేదు. మొన్నటి వరకు లిబరలైజేషన్ లిబరల్ గా ఉంది సార్. ఇప్పుడు ఏమైందంటే భరత్ సార్, COVID-19 వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఆర్థిక సమస్యలతో అతలాకుతలం అయిపోతా ప్రతి దేశంలోనూ ఫస్ట్ మా దేశస్తులకి మా పౌరులకి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి ఇవి కల్పించండి, తర్వాత వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళని చూడండి అనేది 100% ఈ మైండ్ సెట్ మార్పు వచ్చేసింది సార్. నౌ లోకలైజేషన్ బికమ్ యూనివర్సలైజేషన్, అంటే లోకల్ కి ప్రాముఖ్యత ఇవ్వండి. దాని మూలంగా సో ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ సరే వీళ్ళనైతే కాపాడలేరు, డిపోర్ట్ సంబంధించి కొంచెం గౌరవప్రదంగా పంపించండి సంఖ్య అనేది అడిగే అవకాశం 100% అడగాలి. ఇల్లీగల్ గా ఉండడం అంటే ఇల్లీగల్ దా విషయంలో ఏం చేయలేరు. 100%. రెండోది H1B వీసాస్, అంటే చాలా ఇప్పుడు H1B వీసాలు ఉన్న వాళ్ళు మన ఐటీ ప్రొఫెషనల్స్ కానీ డాక్టర్స్ కానీ మనకున్న మేధో సంపత్తి వాళ్ళకి లేదు, నో డౌట్. ఇండియన్స్ కున్న మేధో సంపత్తి అమెరికాలో బర్న్ అండ్ బ్రాటప్ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ కదా. అవునండి, 100%. సో ఆ మేధో సంపత్తికి వీసాలకు గ్రీన్ కార్డ్ గానీ అమెరికన్ సిటిజన్షిప్ పొందేందుకు చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ విషయంలో మోడీ ఏమైనా చేయొచ్చండి, చేస్తారు కూడా. ఎందుకంటే ఇక్కడ ఈ విషయంలో కొద్దిగా మనం స్ట్రాంగ్. మీరు మంచి పాయింట్లు ఏమైనా ఎత్తారు చెప్పనా సార్. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఆర్ మెడిసిన్ రంగాల్లో భారతీయులు తోపులు. అసలు అన్డౌటెడ్లీ వీఆర్ ఆన్ ది టాప్. అంటే సార్ జూయిష్ కమ్యూనిటీ అమెరికాలో అత్యంత ధనికులు, ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ, మీకు తెలుసు, దాని మీద అవగాహన ఉంది. ఆ స్థాయిలో అంటే మీడియాలో వాళ్లే, ఇండస్ట్రీలో వాళ్లే, కాంట్రాక్టర్స్ వాళ్లే, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వాళ్లే, సైంటిస్టులు వాళ్లే, ఎవరు జూయిష్ పీపుల్. ఆ స్థాయిలో అంత ఆదాయం ఉన్న వాళ్ళు మన భారతీయులు, ఇది నాన్ రెసిడెంట్ ఇండియన్స్, మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీ. కాకపోతే మనకు వచ్చే ఒకే ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే భరత్ సార్, సింపుల్ గా చెప్పాలంటే మనలో కూడా కొంత ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది సార్. ఏదో ఒక విధంగా భారతదేశం బోర్డర్ దాటి లేని అకౌంట్లు పెట్టి, లేని డాక్యుమెంట్స్ పెట్టి, ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికెట్స్ పెట్టి, కంపెనీలో మీరు పనిచేసిన అనుభవం లేకపోయినా ఏదో ఒకటి సృష్టించేసి వీసాలు తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని గనక మనం కంట్రోల్ చేయలేకపోతే మన మీద కూడా ఒక రకమైన, అంటే బార్డర్ దాటడం నిజానికి తప్పు, దాన్ని మనం కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఏ గవర్నమెంట్ కూడా దాన్ని అడగలేదు. మా వాళ్ళు బార్డర్ దాడతారు, వెళ్ళేది లీగల్ గానే వెళ్తున్నారు, కానీ ఆ సర్టిఫికెట్స్ ఉన్నాయి చూడండి సార్, ఆ సర్టిఫికెట్స్ అని ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికెట్లు పెట్టి వెళ్తున్నారు, ఫేక్ సర్టిఫికెట్స్. దయచేసి జీ తెలుగు ద్వారా మళ్ళీ మన తెలుగు ప్రజలకు చెబుతున్నా, అంటే మనకి ఎంతో మేధో సంపత్తి ఉంది, ఎంతో గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి మనకి. దయచేసి ఒక అడుగు లేట్ అయినా గానీ వెళ్లేదేదో జెన్యున్ డాక్యుమెంట్స్ తో వెళ్ళండి, లేని ఉద్యోగానికి అర్హతలు పెట్టద్దు, లేని దొంగ. కంపేర్ టు లాటిన్ అమెరికన్స్, ఆఫ్రికన్స్ కంటే ఇండియన్స్ అంటే కొద్ది గౌరవం ఉంది కదా. 100% వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండి. సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగా ఏం చూడరు కదా. ఇండియన్ అమెరికన్స్ ఆర్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆఫ్టర్ జూయిష్ పీపుల్. యూదుల తర్వాత మన భారతదేశం నుంచి ఫైనాన్షియల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే మేధోపరంగా మనం స్ట్రాంగ్ ఉన్నాం. వాళ్ళకి యాక్చువల్ గా ఆల్మోస్ట్ కంపీట్ చేయగలుగుతున్నాం మనం జూయిష్ పీపుల్ ని. అలాంటి స్టేజ్ లో ఉన్న మనము కొద్దిగా లేట్ అయినా గానీ రైట్ రాయల్ గా జెన్యున్ డాక్యుమెంట్స్ తో వెళతాం మూలాన ఏమవుద్దంటే మిగతా రాబోయే భవిష్యత్ తరాలకి మీరు నాంది పలికిన వాళ్ళు అవుతారు. భారతదేశం నుంచి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళకి ఓవరాల్ గా మనం ఏదైనా చిన్న చిన్న తప్పులతో ఈ క్షణం గడిస్తే చాలు వెళ్ళిపోదాము అనే దాంట్లో వెళ్తే పట్టుబడతాం మనం. ఎందుకు ఇవాళ నుంచి అనదర్ 100 days డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా సిన్సియర్ గా, చాలా సీరియస్ గా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ద్వారా విపరీతమైన రైట్స్, విపరీతమైన అబ్జర్వేషన్ ఉంటుందండి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ. ఒక్కసారి మనం టాపిక్ స్టాక్ మార్కెట్, ఎందుకంటే స్టాక్ మార్కెట్ బాగా పడిపోయింది కదా, సో దీని మీద మనం మాట్లాడదాం. మనతో పాటు రేవంత్ చలమలగాలు ఉన్నారు, స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్.